ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం గోదావరి జిల్లాల్లో తయారు చేసుకునేటటువంటి స్టైల్లో చందువా ఈగురు కూరని తయారు చేసుకుందాం. ముందుగా 4 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి గసగసాలను కూడా వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బౌల్లో ఈ చేపలను వేసుకుని 1 చిన్న స్పూన్ పసుపు, 1 పెద్ద స్పూన్ కారం వేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఈ కూరకు సరిపడా ఆయిల్ని మనం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 పచ్చిమిరపకాయలను మధ్యకి కోసుకొని పెట్టుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు ఇందులో మనం వేసుకుని ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా వేసేసుకుని ఇవి వేగడానికి 1 చిన్న స్పూను సాల్ట్ను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత దీంట్లోకి మనం ఒక 2 ఉల్లిపాయల్ని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఈ ఉల్లిపాయల పేస్ట్ని కూడా మనం ఇందులో వేసేసుకుని త్వరగా వేపుకుందాం. ఇలా వేగుతున్నటువంటి ఈ ఉల్లిపాయలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక 1.5 స్పూన్ వేసుకుందాం. ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూను పసుపు, 1 పెద్ద స్పూన్ కారం, 1 చిన్న స్పూను గరం మసాలా పొడి, 1 చిన్న స్పూను ధనియాల పొడి వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి గసగసాల పేస్ట్ని వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కూరకు సరిపడా సాల్ట్ను కూడా ఇందులో మనం వేసుకుందాం. ఈ సాల్ట్ మొత్తం ఈ మసాలాలో కలిసేటట్టుగా బాగా కలుపుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చేపల్ని ఇప్పుడు ఒకటొకటిగా ఇందులో డ్రాప్ చేసుకుందాం. ఇలా వేసుకున్న చేపల్ని ఈ మసాలా అంతా కూడా ఈ చేప ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఒకసారి మనం ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ కూరకి సరిపడా వాటర్ని మనం ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కల్ని మనం గరిటెతో కలపకూడదు. ఈ విధంగా మనం ఈ ముక్కల్ని కలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలాగా మనకి ఉడుకుతున్నటువంటి ఈ కూరలోకి ఫైనల్గా మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకుని మనం 2 నిమిషాలు మూత పెట్టి బాయిల్ అవనిస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఈ కర్రీని మనం వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.